హలో అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నమస్కారం. రోజుకు ఒకలా వస్తున్నాడు అనుకోకండి. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్సెట్ పెట్టుకోకపోతే ఏటవుతుందంటే బయట ఏవో కచోరీ సమోసా లేకపోతే పాత సామాన్లు కొనటం అనుకొని వస్తున్నారు. వీళ్ళు కన్నడలో అరుస్తారు, మీకు అర్థం కాదు కదా, అందుకని ఇది పెట్టుకొని మేనేజ్ చేస్తున్నాం. సరే, ఈరోజు కథలేటి చెప్పుకోవద్దు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పుకుందాం అనమాట. చిన్నప్పుడు మీలో అందరూ కూడా అమ్మతో దెబ్బలు తినే ఉంటారు కదా. జనరల్గా అమ్మ నాన్నలతో దెబ్బలు తింటారు. మా నాన్న చాలా తక్కువ కొట్టేవారు. మా అమ్మ మాత్రం శతక్ కొట్టేసేది, మామూలు కాదు. ఎలాగంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సినారియో. నేను 6th క్లాస్లో ఉండేవాడిని. మనం సైకిల్ మీద వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అలా ఏమనేవారంటే హాఫ్ పెడల్ తొక్కి ఎక్కడి నుంచి స్కూల్ దాకా అనేసి అనేవారు. మనం ఏంటంటే అక్కడ దాకా ఇలాగా ఒక కాలుతో ఇలా నెట్టుకుంటూ వెళ్ళిపోతాం చూసారా, పెడల మీద కాలు వేసుకొని అలా వెళ్ళిపోయేవాడిని వీధి చివరి దాకా. వీధి ఇలా టర్నింగ్ కొట్టగానే సప్ మన సీట్ ఇవ్వాలం అనమాట. అలా తొక్కుని వెళ్ళిపోయేవాళ్ళం. దీని గురించి కాదు అసలు మ్యాటరు. మా వీధిలోని ఏమైందంటే నేను రెడీ అయిపోయాను, స్కూల్కి రెడీ అయిపోయి సైకిల్ అన్నీ పెట్టేసుకొని తుడిచేసుకొని నీట్గా రెడీగా ఉన్నాను అనమాట. ఇంకా వెళ్ళిపోవడమే జస్ట్. అమ్మ క్యారేజ్ బాక్స్ కట్టేసి తీసుకొస్తున్నది. ఈలోపు మనం ఏం చేసాము, కొంచెం ఒక 4 ఇల్లులు అవతల పక్కన చూశాను అనమాట. ఏంటి, ఆ, జనాలు ఎక్కువ మంది ఉన్నారని. మనకు కొంచెం తోలు ఎక్కువ కదా. ఏం చేశానంటే పరిగెట్టుకొని వెళ్ళాను అనమాట. ఏంటి ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు అని చూడడానికి వెళ్తే అక్కడ ఎవరో చనిపోయారు అనమాట పాపం. చనిపోతే నేను టింగ్ టింగ్ అని ఒక్కళ్ళ మీద గెంతుకొని వస్తాను చూసారా, అంటే కుంటుకొని కాదు, డింగ్ డింగ్ అని గెంతుకొని వస్తాం కదా, అలా గెంతుకొని వస్తున్నాను. ఈలోపు మా అమ్మ లోపటి నుంచి బయటికి ఎంట్రీ ఇచ్చింది అనమాట. ఎక్కడికి వెళ్ళవరా అంది. అక్కడ జనాలు ఉన్నారు అనేసి ఇంకా కంప్లీట్ చేయలేదు నేను. వెంటనే సీపుర కట్ట పట్టకొచ్చి కొట్టింది భయ్యా. అవి దెబ్బలు కాదు. ఇంత గట్టిగా కొట్టేసిన తర్వాత సింపుల్గా గ్లాసులో 4 పసుపు నీళ్ళ చుక్కల పట్టుకొచ్చి చిపి చిపి అని చెల్లి వెళ్ళు, ఎప్పుడు అలా వెళ్ళకూడదు, అలా ముట్టుకోకూడదు, ఇది అది అని చెప్పింది అన్నమాట. ఎందుకో నాకు మైండ్లో అది వేరేగా రిజిస్టర్ అయ్యింది. ఎప్పుడు నేను దానికి ఒప్పుకోను. కానీ వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కదా, మనం ఒప్పుకోవాలి. ఇలాంటివి చాలా జరిగాయి. నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.